హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు భరత్ టెక్ తెలుగు. ఈ వీక్ లేటెస్ట్ ట్రెండింగ్ న్యూస్ చూసుకుంటే ఓపెన్ ఏఐ కొత్త ఆఫీస్ ని ఇండియాలో స్టార్ట్ చేయబోతుంది. అలాగే గూగుల్ పిక్సెల్ 10 కొత్త ఫీచర్స్ తో లాంచ్ చేయబోతున్నారు. అలాగే సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 7 నుంచి ఇలాంటి లేటెస్ట్ టెక్ న్యూస్ ని మనం ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మన ఓపెన్ ఏఐ ఫౌండర్ శామ్ ఆల్ట్మాన్. ఈయన ఇండియాని విజిట్ చేయబోతున్నారు. దీంట్లో భాగంగా మన న్యూఢిల్లీలో ఓపెన్ ఏఐ కొత్త ఆఫీస్ ని ప్రారంభించబోతున్నారు. దీనివల్ల ఇండియాలో ఏఐ రీసెర్చ్, గవర్నెన్స్ ఇంకా లోకల్ పార్ట్నర్షిప్ చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయబోతున్నారు. ఇప్పుడు ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ యూజర్స్ కోసం చాట్ జీపీటీ గో ప్లాన్ ని తీసుకొచ్చింది. ఇది కేవలం $399 మాత్రమే. ఇది 1 month సబ్స్క్రిప్షన్. చాట్ జీపీటీ 4.0 అలాగే ఫస్ట్ రెస్పాన్స్ స్పీడ్. దీన్ని మనం మొబైల్ అండ్ డెస్క్టాప్ రెండు డివైస్ లో యూజ్ చేసుకోవచ్చు. ఇది బేసిక్, ప్రో, ఫ్యూచర్, స్టూడెంట్స్ అండ్ క్రియేటర్స్ కి బెస్ట్ ప్లాన్ అనుకోవచ్చు. అలాగే సెకండ్ న్యూస్ చూసుకుంటే వాట్సాప్ ని మొబైల్ నెట్వర్క్ ఆర్ వైఫై లేకుండా మనం యూజ్ చేయలేము ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు కొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది. అదే వాట్సాప్ శాటిలైట్ కాలింగ్ సిస్టమ్. వితౌట్ ఇంటర్నెట్ వాట్సాప్ వీడియో కాల్ అండ్ ఆడియో కాల్ చేసుకోవచ్చు. దీన్ని ఆల్రెడీ టెస్ట్ చేసింది, సక్సెస్ కూడా అయింది. ఈ ఫీచర్ ని తీసుకురాబోతుంది. రిమోట్ ఏరియాస్ లో అండ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో చాలా యూస్ఫుల్ ఫీచర్. ఇది ఒక గేమ్ చేంజర్ ఫీచర్ కాబోతుంది. అలాగే గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ని లాంచ్ చేయబోతుంది. దీంట్లో కొన్ని ఫీచర్స్ మనకి లీక్ అయ్యాయి. ఇది న్యూ జనరేషన్ గూగుల్ టెన్సర్ G4 ప్రొసెసర్ తో తీసుకురాబోతుంది. ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రొసెసర్ తో సమానమైనది. దీంతో ఏఐ ప్రాసెసింగ్, ఫోటో ఎడిటింగ్, రియల్ టైమ్ ట్రాన్స్లేషన్ లో సూపర్ ఫాస్ట్ గా అవుతాయి. అలాగే కొత్త శాటిలైట్ కనెక్టివిటీ కూడా ఉండవచ్చని రూమర్స్ వస్తున్నాయి. అలాగే ఈ మొబైల్లో వాట్సాప్ శాటిలైట్ కాలింగ్ సిస్టమ్ ని తీసుకురాబోతున్నారని రూమర్స్ వస్తున్నాయి. ఈ ఫ్యూచర్ కనుక పిక్సెల్ 10 సిరీస్ లో వస్తే ఇది ఒక గేమ్ చేంజర్ మూవ్ అనుకోవచ్చు. ఈ ఫ్యూచర్ ని ఎంతమంది టెస్ట్ చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ లో చెప్పండి. ఏఐ పోటీ మరింత హీట్ అవబోతుంది. ఓపెన్ ఏఐ, గూగుల్, మైక్రోసాఫ్ట్ వీటి మధ్య ఏఐ వార్ పీక్ లో ఉంది. కొత్త మోడల్స్, లేటెస్ట్ ఫీచర్స్ అండ్ ఏఐ ఇంటిగ్రేషన్ ఫర్ బిజినెస్ ఇప్పుడు ప్రధానంగా దీని మీద ఫోకస్ చేస్తున్నారు. ప్రతి కస్టమర్ అట్రాక్ట్ చేసుకోవడానికి కొత్త ఫీచర్స్ తో కొత్త లాంచెస్ స్పీడ్ గా చేస్తున్నారు. దీంతో ఏఐ డామినేషన్ చాలా పీక్స్ లో ఉంటుంది ఫ్యూచర్ లో. అండ్ ఈ ఇయర్ లో గూగుల్ లో కొత్త రికార్డ్ ను బ్రేక్ చేసింది. సుమారుగా 30% గ్రోత్ రేట్ కనిపిస్తుంది. AWS అండ్ అజూర్ డైరెక్ట్ కాంపిటేటర్ గా దీనివల్ల మరింత పోటీ ఇవ్వబోతుంది. మరొక న్యూస్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లో GPT-5 కోపైలట్ కొత్త ఫీచర్స్ ని తీసుకొచ్చింది. దీంతో డాక్యుమెంట్ క్రియేషన్ అండ్ డేటా అనాలిసిస్, ప్రెజెంటేషన్ తయారు చేయడం ఇవన్నీ సెకండ్స్ లో అవుతాయి. దీనివల్ల వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, స్మార్ట్ డేటా ఇన్స్టెన్స్, న్యూ స్లైడ్ క్రియేషన్ అండ్ రియల్ టైమ్ కంటెంట్ సమ్మరీని తీసుకొస్తుంది. మీరు ఎక్సెల్ లో ఏదైనా పెద్ద డేటాని అనలైజ్ చేయాలనుకుంటే ఏఐ కోపైలట్ ద్వారా చార్ట్స్ క్రియేట్ చేయడం ఇలాంటివి వితిన్ సెకండ్స్ లో చేసుకోవచ్చు. దీనివల్ల వర్క్ స్పీడ్ చాలా వరకు పెరుగుతుంది అండ్ క్వాలిటీ అవుట్పుట్ కూడా వస్తుంది. దీనివల్ల స్టూడెంట్స్ కి, కార్పొరేట్ యూజర్స్ కి అండ్ కంటెంట్ క్రియేటర్స్ కి చాలా వరకు టైం సేవ్ చేస్తుంది. అలాగే సామ్సంగ్ గెలాక్సీ Z Fold 7 లాంచ్ చేయబోతుంది. దీంట్లో ఉన్న ఫీచర్స్, ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రొసెసర్ తో ఇన్ డిస్ప్లే కెమెరా కూడా తీసుకురాబోతున్నారు. అలాగే ఇంకా బ్యాటరీ ప్రీవియస్ జనరేషన్ తో పోల్చుకుంటే కొంత పెరగవచ్చని సమాచారం. ఇంటెల్ ట్రంప్ తో ఒక బిగ్ డీల్ లో సైన్ చేసింది. ఏంటంటే అమెరికాలో కొత్తగా సెమీ కండక్టర్ చిప్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని ట్రంప్ ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. దీంట్లో భాగంగా ఇంటెల్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అమెరికాలో స్టార్ట్ చేయబోతుంది. ఇలాంటి లేటెస్ట్ ట్రెండింగ్ టెక్ న్యూస్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దీనివల్ల మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు చాలా బూస్టప్ లాగా ఉంటుంది. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బాయ్.